భూమి వివాదాల్లో ఎటువంటి రాజకీయ జోక్యం లేదని, ఇందులో రాజకీయ నాయకులను నిందించడం సరికాదని, భూ వివాదాల్లో కోర్టులో ఉన్న కేసులపై కోర్టు ఏ తీర్పు ఇచ్చినా గౌరవిస్తామని కర్నూలు జిల్లా కొసిగికి చెందిన ఉప్పరి కొసిగయ్య కుమారులు ఉప్పరి హనుమప్ప, ఉప్పరి నరసింహులు, మనవడు ఉప్పరి ప్రశాంతులు అన్నారు. శుక్రవారం నాడు వారు పొలంలో విలేకరులతో వారు మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం మేము మా తండ్రి అయిన ఉప్పరి గోసిగయ్య సమక్షంలో నలుగురు అన్నదమ్ములు సమానంగా బాగా విభాగాలు చేసుకుని ఎవరి భూములు వారు రికార్డుల్లోకి ఎక్కించుకుని సాగు చేసుకుని జీవిస్తున్నప్పటికీ కొంతమంది కుట్రదారుల జోక్యంతో మా కుటుంబాల్లో అలజడి రేగిందన్నారు. మా భూములు మేము కౌలుకు వేరే వాళ్ళకి కౌలుకు ఇచ్చినా వారిపై దౌర్జన్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. తాము ఎవరికి అన్యాయం చేయలేదని, ఎవరి భూమిని కాజేయలేదని, తమపై ఆరోపణలు చేస్తున్న వారి భూమి ఒక తీసుకున్న వారికి తిరిగి మొత్తం మా భూములు రాసిస్తామని వారు తెలిపారు. అనవసరంగా మమ్మలను ఇబ్బందులు పెడుతూ రోజు మమ్మలను బజారుకు ఈడుస్తూ తమ పరువు ప్రతిష్టలని దెబ్బతీస్తున్నారని, త్వరలోనే వారిపై జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రస్తుతం 80 ఎకరాలపై ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని, తాము కోర్టు నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సాగుకు దూరంగా ఉంటామని, అవతలి వారు కూడా ఉంటారా అని సవాల్ విసిరారు. ఇప్పటికైనా సామరస్యంగా సమస్యను ఆలోచించి పరిష్కరించుకోవాలని హితవు పలికారు. అన్నదమ్ముల భూ వివాదాల్లోకి రాజకీయ నాయకుల పేర్లు తీసి వారిని మీడియా పరంగా నిందిస్తే సహించేది లేదన్నారు. మా భూములే మేము సాగు చేసుకుంటున్నాం తప్ప వేరే వాళ్ళ భూములు మాకు అవసరం లేదన్నారు. న్యాయం మా వైపు ఉందని, న్యాయస్థానంలో మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. విలేకరులందరికీ నమస్కారం అన్న. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మా పొలాల్లో. మా పెద్దనాయన కొడుకైన ఉప్పారి వెంకటేష్ సన్ ఆఫ్ ఉప్పారి చిన్న తిమ్మప్ప మా మీద కొన్ని అలిగేషన్స్ చేయడం జరిగింది. నిన్నే కాదు పదే అలిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఏమంటే పొలం విషయం ఒక 3 సర్వే నెంబర్లు తీసుకొని వచ్చి ఇది మా తాత ఆస్తి, దీంట్లో మేము దౌర్జన్యంగా ఎత్తుకున్నాం, దౌర్జన్యంగా చేసినాం, పిల్లర్ కొట్టించినాం, నాకు ఇంత నష్టపరిహారం జరిగింది ఇప్పించండి అని ఫలానా మాటికి పత్రికా విలేకరులతో మా పేరుని బదనాం చేస్తూ మా పేర్లు బయట పెడుతున్నారన్న. ఇందుకు ప్రూఫ్లుగా మేము రెడీగా పొలంలోనే ఉన్నాము. మీరు ఏవేవైతే అలిగేషన్ చేసినా ప్రతి ఒక్క సర్వే నంబర్ ఎక్స్టెన్షన్తో సహా ఆరంగల్ ఆడ్వార్ అన్ని ప్రూఫ్లు మేము పెద్దలు పంచిచ్చిన అగ్రిమెంట్ ప్రూఫ్లతో సహా ఇక్కడ ఉన్నామండి. ఈ ప్రూఫ్లు మా మిత్రులైన పత్రికా విలేకరులు అందరికి కూడా చూపించడం జరిగింది. ఇవి మా ప్రూఫ్లు, ఇవి మా పెద్దలు పంచించిన ఆస్తి పరంగా మేము గత 30 ఏళ్ళ పరంగా మేము చేసుకునే తింటున్నాము. ఈ సంవత్సరం వచ్చి అలిగేషన్ చేయడం జరిగింది. ఈ అలిగేషన్ కూడా ముఖ్య కారణము మాకు చేసుకోవడానికి చేతగాక మేము కౌలుకి ఇచ్చుకున్నామండి. మేము పలానా వ్యక్తికి కౌలుకి ఇచ్చుకుంటే పలానా వ్యక్తి సొట్టయ్య అనే ఆయనకు హరిజన సొట్టయ్యకు కౌలుకి ఇచ్చుకుంటే ఆయన మేము కౌలుకి ఇచ్చుకున్న పలానా ఎకరా ఇంత అని చెప్పేసి ఒక సంవత్సరం కౌలుకి ఇచ్చుకుని మా భాగంకి వచ్చిన పొలాలు మొత్తం ఆయనకి ఇచ్చుకుంటే ఆయన సాగులో దిగుతుంటే నిన్న సమయం ఉదయం 10-11 గంటలప్పుడు ఆయన దిగనీకోకుండా ఫ్యామిలీతో మొత్తం ఆడపిల్లలతో పిల్లలతో ఆయనకు అడ్డంబడి కొట్టే ట్రాక్టర్ టిల్లర్కి అడ్డంబడి మా పొలాన్ని మేము కౌలుకి ఇచ్చుకున్న కౌలును కూడా చేయనీకోకుండా దౌర్జన్యం చేస్తున్నారు సార్. మేము కౌలుకి ఇచ్చుకున్న ఆయన పేరుని పత్రికా విలేకరుకి చెప్పి దాన్ని రాజకీయం చేసి దీన్ని రాజకీయ కోణాల్లో లాక్కెళ్తున్నారు సార్. దీనికి రాజకీయంకి మేము కౌలుకి ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు సార్. 80 ఎకరాల ఇంజక్షన్ వాళ్ళు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది, వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది, కోర్టులో తేల్చుకుంటామంటున్నారు కదా. కోర్టులోనే తేలిని, కోర్టులో తేలేంత వరకు వాళ్ళు మా పొలంలో అడుగు పెట్టకూడదు. మా తాతకి ఎంత సంబంధించిన ఎకరాలు ఎన్నైతే ఉన్నాయి అన్ని బీడు పెట్టి మాకు సరైన న్యాయం వచ్చేంత వరకు వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దని, మాకు ఇన్వాల్వ్ చేద్దని ఏ గొడవ ఇదొక్క విన్నతి పై అధికారులకు మేము వినియోగించుకుంటున్నాం సార్.